ఇంటికి తాళం పెట్టి ఎక్కువ రోజులు ఎటన్న ఊర్ల ప్రయాణం చేయాల్సి వస్తే జర్ర మా ఇంటి దిక్కు కనిపెట్టుర్రి అని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో చెప్పిపోతుంటారు చాలా మంది. ఎందుకంటే మనం లేకున్నా కూడా మన ఇంటి మీద వాళ్ళు కన్నేస్తారు అనే ధీమా ఓ ధైర్యం. కానీ వాళ్ళకు చెప్పుడే కాదు మాకు కూడా చెప్పమంటుర్రు కాకీలు. అంతేకాదు ఇంకేమంటుర్రో చూడుర్రోసారి. బడి పొలగాళ్ళకు సర్కారు తాతిరిట్ట ప్రకటన చేసిందో లేదో అప్పుడే ఊళ్ళోకి పోతానికి తయారైతురు జనాలు. అనుకున్నట్లే ఈ తాప కూడా పట్నం అంతా ఖాళీ చేసి ఊర్లో పట్టబోతురు. పోయేటోళ్ళదంటే తెలంగాణలో కంటే ఏపీ జనమే జనంతా ఎక్కువ ఉండరని చెప్పుకోవాలి. అయితే పోతే పోయినరు కానీ మీ లోకల్ పోలీస్ స్టేషన్లో మీ అడ్రస్ కాలనీ వివరాలు ఇచ్చిపోతే పెట్రోలింగ్ చేస్తామంటారు కాకీలు. అంతే మరి మీ సక్కిన మీరు పోతే దొంగలు వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. అటు వెనక నెత్తినూరు కొట్టుకున్నా ఏం ఫాయిదా లేదు, పోయిన సొమ్ములు తిరిగి రావు. అంతేకాదు మనుషులు ఉన్నప్పుడే దొంగలు వాడి దోసుకోబోతున్నారు రోజులు ఇవి. అసొంటిది పండుగలప్పుడు బజార్ అంతా కాల్ చేసిపోతే దొంగనికి అదే సంద అవుతుంది. కాబట్టి కాలనీ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోర్రి. జర ఎల్లినోళ్ళు వింటే ఎవరింటే వాళ్ళు బుడ్డ కెమెరాలు పెట్టుకుని ఈగిద్ద మంచిది అంటారు పోలీసులు. ఇగో గిట్టనే ఈ నడుమ జైరాబాద్ పట్టణంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడితే ఆ ఇంట్లో ఏం దొరకలేదట. దీంతో ఇంత రిస్క్ చేస్తే ఏం దొరకపోయా ఈ మొదలారని చెప్పి ఇంట్లో ఉన్న బట్టలు బిట్టలు సరుకు సామాన్లు అంత శిల్లం కొలం చేసిపోయారట. ఇగో ఈ ముచ్చట మీద ఇప్పుడు పోలీసులు జనాలకు సోయి కల్పిస్తున్నారు. ఊర్లోకి పోతప్పుడు తాళం బయట నుంచి కాకుండా లోపలికేం చేయరి. అట్లని తాళం వేసినట్లు అస్సలు కనపడనియొద్దు. బీరువా తాళాలు పరుపుల కింద మెత్తల కింద పెట్టకుండా మీ అమ్మడే కొంచెం వరి. పైసలు సొమ్ము లేవనుంటే మీరు వచ్చేదాకా బ్యాంకులో దాచుకుని పోయినరి. అంతేగాని మా ఇంటి పక్క మిటలో చెప్పినాం కదా అని అన్ని ఇంట్లో పెట్టి గుడ్డిగా నమ్ముకొని పోతే అటెనక ఏమైతే తెలియదు. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండు కూడా అంతే ముఖ్యం. చూసుకోరు మరి.